లారీ ఎలిసన్ ఒరాకిల్ కో ఫౌండర్ ఒకానొక టైంలో గత నెలలో ఎలాన్ మస్క్ కూడా దాటేసిన ప్రపంచ కుబేరుడు. ఆయన నెట్వర్త్ దాదాపు 350 to 400 బిలియన్ డాలర్స్ ఉంటుందన్నమాట. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎలిసన్ ఈ రోజున ప్రపంచంలోనే రెండవ రిచెస్ట్ పర్సన్ అన్నమాట. అయితే ఈయన 2010లో గివింగ్ ప్లెడ్జ్ అని చెప్పి ఒక ప్లెడ్జ్ ని సంతకం చేశారు. ఈ గివింగ్ ప్లెడ్జ్ లో అప్పట్లో చాలా మంది జాయిన్ అయ్యారు. మైకేల్ బ్లూంబర్గ్, వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్ కావచ్చు, ఈవెన్ మనం చూస్తే బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గివింగ్ ప్లెడ్జ్ లో జాయిన్ అయ్యారనమాట. రీసెంట్ గా బిల్ గేట్స్ ఒక మాట కూడా చెప్పారు. అతని వెల్త్లో 99% ప్రపంచానికి ఇచ్చేస్తానని చెప్పి ఓన్లీ 1% తన పిల్లలకి ఇస్తా అని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇలా మనం చూస్తే కనుక చాలా మంది ప్రపంచ కుబేర్లు వాళ్ళ వెల్త్ని డొనేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ లిస్టులో ఇప్పుడు లారీ ఎలిసన్ కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. ఆయన ఒక మాట చెప్తున్నట్టు కథనాలు చెప్తున్నాయి. ఆయనకున్న వెల్త్ మొత్తం, మెటీరియల్ వెల్త్ మొత్తం కూడా చారిటీకి డొనేట్ చేస్తారంట. ఇప్పటికే ఆయన ఎడ్యుకేషన్ మరియు మెడికల్ రీసెర్చ్లో ఎక్కువ ఫండింగ్ చేస్తున్నారంట. ముఖ్యంగా ఏదైతే ఆయన సంపాదించారో దానిలో ఆల్మోస్ట్ మొత్తం కూడా ఆయన ప్రపంచానికి, ముఖ్యంగా పావర్టీ ఎలివేషన్కి డొనేట్ చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారనమాట. ఈ మధ్య కాలంలో లారీ ఎలిసన్ సంపద రెట్టింపైందనమాట. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనవి ఫాస్ట్గా పెరిగిపోయాయి. దాంతోపాటు ఆయనకి టెస్లాలో కూడా షేర్స్ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఈయన వెల్త్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు లారీ ఎలిసన్ కూడా గివింగ్ ప్లెడ్జ్ అంటే చారిటీలో ముందుకెళ్తున్నారనమాట. మనం చూస్తే వెస్టర్న్ కంట్రీస్లో చాలా మంది సంపన్నులు, వారెన్ బఫెట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చారిటీ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనమాట. బిల్ గేట్స్ అయితే మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచానికి చాలా అందిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్, ఆఫ్రికాన్ ఫోకస్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, మెడికల్ రీసెర్చ్ ఒకటా రెండా చాలా సమస్యలకి వాళ్ళు పరిష్కారం వెతుకుతూ వాళ్ళ వెల్త్ని ఖర్చు పెడుతున్నారు.